హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటారా? అవునండి, మా వదిన వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్ అండి. చూపెడతా, ఆగండి, వెయిట్ అండ్ సీ. ఫస్ట్ చుట్టాలను చూపెడతా, చూడండి. రైట్ సైడ్ గ్రీన్ కలర్ శారీ ఉందా, ఆమె మా వదిన అండి. తనతో ఉంటే మాత్రం అన్నం తినని అవసరం లేదండి. ఏంటంటే అలా అంటారా? జోక్స్ అండి, జోక్స్తోనే కడుపు నింపేస్తుంది తను. అంతేనండి. మరి ఇక్కడ చూసారు స్టేజ్ మీద మా అన్నయ్య, వదిన అండ్ పాప అండి. ఆ పాప మాత్రం చాలా గ్రేట్ అండి. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకు చెప్పనా? ఒక్కసారి కూడా ఏడవలేదండి. కొత్త డ్రెస్ వేసుకుంటే ఏడుస్తారు కదండి చాలామంది పిల్లలు, కానీ తను మాత్రం ఏడవలే. మా ఇతని ఫొటోస్ దిగుతుందండి. వాళ్ళు ఒకటి లేని. మా వదినమ్మ స్మైల్ చూడండి, అబ్బబ్బబ్బా వెలిగిపోతుందండి. పాప అండ్ మా వదినమ్మ చాలా బాగున్నారు కదండి, క్యూట్గా. మేము వచ్చి స్టేజ్ మీదకి వచ్చామండి. ఒక ఫోటో దిగుతాం, ఎందుకంటే పిల్లలు హడావుడి చేస్తారు, నిద్రపోతారు అనేది మేము ఫస్ట్ ఒక ఫోటో దిగినాం. కేక్ వచ్చేసిందండి. చూసారా, ముందుగా కోసిస్తా అని చూస్తుందండి మా సాయి శ్రీకరి. లెఫ్ట్ సైడ్లో 2 నెంబర్స్ని చూడండి. రైట్ సైడ్లో ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్న పింక్ కలర్ డ్రెస్ ఆమెను 3. ఈ 3 నెంబర్స్ ఉంటే మాత్రం ఆ ఫంక్షన్ ఆడావుడే వేరండి. అంతేలేండి, యూత్ పిల్లలు కదా, అలానే జోక్స్ చేస్తూ ఉంటారు. నిజమండి, ఆ పిల్లలు మాత్రం స్మైల్ ఎక్కడ పోదండి. వాళ్ళు ముగ్గురేనండి. ఆ పిల్లలు బాగా నవ్విస్తూ మంచిగా మాట్లాడతారు. రిసీవింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మా వదిన కూడా అబ్బబ్బబ్బా ఏమన్నా రిసీవ్ చేసుకుంటుందండి. ఆ మాటలతోనే పడగొడుతుందండి. నిజమండి, అంత ఫ్రీగా మాట్లాడుతుంది. చూసారా కేక్? సాయి శ్రీకరి. నేమ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. కేక్ ఉన్నదండి, కేక్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే అందరూ తినేస్తారు కదా, పిల్లలు కనబడితే కేక్ అని అడుగుతారు కదా, పెట్టేసాడు. ఫుడ్ చూసారా చాలా బాగుందండి. అంత బాగా చేసారు. ఎందుకంటే మా వదినమ్మ అంటేనే ఫుడ్ కడుపు నిండా తినొచ్చండి. నిజమండి, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇది లేదు అది లేదని కాదు, నేను కొన్నే తీసాను, కానీ అందరూ కడుపు నిండా తిన్నాము, చాలా బాగున్నాయి వంటలు అని చెప్పి వెళ్ళారు. నిజం కదండి, ఏదైనా ఫంక్షన్ వస్తే కడుపు నిండిందంటే అబ్బా పలానా ఫంక్షన్లో ఇలా ఉంది ఫుడ్, చాలా బాగుంది, మనం కూడా అలాంటి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము, లేకపోతే ఎవరికి ఇచ్చారని తెలుసుకుంటారు కదండి. మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే మా వాళ్ళు కాదండి, అందరూ ఎంజాయ్ చేశారండి. చూసారా, మా వాళ్ళు అందరూ కూర్చొని ఐస్ క్రీమ్ తినేటోళ్ళు ఐస్ క్రీమ్, మా సారు ఫుడ్ లేట్ అయింది తింటున్నాడు వడ్డించేసరికి. ఇక్కడ చూడండి మా వాళ్ళు. కానీ అందరూ ఇలా కూర్చొని తింటే బాగుంటుంది కదండి. మా వదినమ్మ దయానండి ఇక్కడ నాకు తెలిసి. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను అండి. మీకు ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో, అండ్ నేమ్ కూడా చెప్పండి ఎలా ఉందో. లాస్ట్ మినిట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేసాం. బండి గిఫ్ట్గా వచ్చిందండి. ఇది కారు పాపకు వచ్చింది, కాకపోతే మా వాళ్ళే ఎక్కేశారు. అంతేలేండి పాపం. దేంట్లో ఈ 3 కోతులు ఒక కాడు ఉంటే ఆగరు కదా. చూసారా బర్త్డే పాపను మా వాడు ఎలా గిల్లేస్తున్నాడో. లాస్ట్ మినిట్లో ఈ 3 నెంబర్స్కు ఒక ఫోటో దిగుదామని తీసుకున్నారు. డెకరేషన్ కూడా బాగుందండి, సింపుల్గా. మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.